మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా వెళ్ళి, సంఘానికి దూరంగా వెళ్ళి, తెలిసిన వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా అని నీవు అనుకుంటే గనక దేవుడు ఎన్నటికీ మోసపోడు, ఆయన ఎప్పటికీ వెక్కిరింపబడడు. నువ్వు ఏదో బయటికి వెళ్ళిపోయినావని. కానీ బయటికి వెళ్ళిన తర్వాత, నీవు దేవునికి దూరమైన తర్వాత, కుటుంబానికి దూరమైన తర్వాత, ఎవ్వరూ లేరని చేసేటువంటి పనులు నీకు ప్రమాదం తెచ్చిపెడతాయి. వాక్యం చెప్తుంది, ఏం విత్తుతావో ఆ పంట కోస్తావని. దేవుడు లేడని, దేవుడు వద్దని తిరిగితే గనక నువ్వు ఖచ్చితంగా తిరిగిన దానికి రెట్టింపు ఫలితం నువ్వు అనుభవిస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ దినాలు మన జీవితాలలో ఉండకూడదు. అటువంటి పాపం మనకొద్దు, అటువంటి శాపం మనకొద్దు, అటువంటి జీవితమే మనకొద్దు. కాబట్టి అందరం దేవుని దగ్గర ఏమైనా ఉంటే క్షమాపణ పొందుకొని దేవుని కలుసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నేను ఇలా అనుకుని నీకు విరోధంగా పాపం చేసి ఉంటే క్షమించయ్యా. తండ్రి, తెలిసి తెలియక మేము చేస్తున్న దానికి ఏం విత్తితే ఆ పంట కోస్తామని తెలియజేసినందుకు వందనాలయ్యా. జాగ్రత్తగా నీ యందు భయభక్తులతో పెంచండి ప్రభువా. యేసు నామములో నిన్ను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.